నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏపీ ఈఎస్ఆర్లో డీటెయిల్స్ ఏ విధంగా అప్డేట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఈ డీటెయిల్స్ అప్డేట్ చేయాలంటే ముందుగా మనం ఏపీ ఈఎస్ఆర్ సైడ్లోకి ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన వెంటనే ఈ విధంగా సిఎంఎఫ్ఎస్ ఐడి అడుగుతుంది. సిఎంఎఫ్ఎస్ ఐడి ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన వెంటనే మనకి మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ వస్తుంది. ఓకే చేస్తాం. ఓకే చేసిన వెంటనే మనం ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఇచ్చిన వెంటనే మనకి ఇక్కడ జనరేట్ ఓటీపీ అని వస్తుంది. జనరేట్ ఓటీపీ మన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ వస్తుంది. మనం ఓటీపీ ఎంటర్ చేసి మనం ఏం చేస్తామంటే ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఎంప్లాయీ డీడీఓస్ హెడ్ ఆఫీస్ అంటే ఈ ఎంటర్ ప్రాసెస్ అనేది క్యారీడ్ అట్ 3 డిఫరెంట్ లెవెల్స్. అంటే ఎంప్లాయీ లెవెల్లో మనం డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ డీడీఓ డీటెయిల్స్ని ఎస్ఆర్ని బేస్ చేసి అన్నీ వెరిఫై చేసి కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. తర్వాత హెడ్ ఆఫీస్లో కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ సర్వీస్ బుక్ ఎంట్రీ లెఫ్ట్ సైడ్లో మనం చూసినట్లయితే ఈ లెఫ్ట్ సైడ్లో దీన్ని క్లిక్ చేస్తాం. దీన్ని క్లిక్ చేసిన వెంటనే పార్ట్ 1 నుంచి పార్ట్ 11 వరకు మొత్తం పార్ట్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ పార్ట్ 1 కనుక మనకు పర్సనల్ డీటెయిల్స్ని మనం క్లిక్ చేస్తాం. పార్ట్ 1 పర్సనల్ డీటెయిల్స్ క్లిక్ చేసిన వెంటనే మనకి పార్ట్ 1 డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం ఎంప్లాయీ డీటెయిల్స్, నెక్స్ట్ ఫోటో అప్లోడ్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, హోమ్ టౌన్ డీటెయిల్స్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ అని మొత్తం ఈ పార్ట్ 1లో ఇవన్నీ మనం ఫిల్ చేయాలి. ఎంప్లాయీ డీటెయిల్స్లో ఫస్ట్ ఏం ఫిల్ చేస్తామంటే ఫస్ట్ నేమ్ ఉంటుంది, సర్నేమ్ ఉంటుంది అండ్ జెండర్ కూడా మనం మేలా ఫిమేలా ట్రాన్స్జెండర్ అనేది మనం క్లిక్ చేయాలి. ఈ నేమ్ ఆర్ సర్నేమ్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనం వెరిఫై చేసుకోవచ్చు. అండ్ హెచ్ఆర్ఎంఎస్ ఐడి, సిఎంఎఫ్ఎస్ ఐడి అండ్ ఆధార్ నెంబర్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్ అన్మ్యారీడ్, మ్యారీడ్, విడో, డైవర్స్డ్ అండ్ విడోవర్ ఇది కూడా మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్యాస్ట్ కేటగిరీ మన క్యాస్ట్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, అక్కడ మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి. డేట్ ఆఫ్ ఇనిషియల్ ఎంట్రీ ఇంటూ గవర్నమెంట్ సర్వీస్ మన గవర్నమెంట్ సర్వీస్లోకి ఎంటర్ అయినటువంటి డేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, అది కూడా మనం ఒకసారి వెరిఫై చేసుకుంటాం. ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ అనేది ఇక్కడ 60, 62, 63 అని ఇవ్వడం జరిగింది. అక్కడ మనం జనరల్గా మనం 60 years ఎవరైనా 62, 63 అప్లికబుల్ ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారనమాట. డేట్ ఆఫ్ సూపరానేషన్ అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ పేరెంట్ డిపార్ట్మెంట్ అనేది ES0 పేరెంట్ డిపార్ట్మెంట్ అనేది ESC02 అని ఉంటుంది. దీన్ని మనం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ప్రజెంట్ సర్వీస్ రూల్స్ అనేవి ఇక్కడ ESC02, S01, S02, S04 ఉంది. ఇక్కడ మనకి S02 ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ వస్తుంది జనరల్గా ఎస్జిటీస్కి అయితే. సార్ బ్రాంచ్ ఇక్కడ మనకి ఎస్జిటి అయితే క్లాస్ 3లో ఉంటుంది. క్లాస్ 3 సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం సెకండరీ గ్రేడ్ టీచర్. నెక్స్ట్ ప్రజెంట్ పోస్ట్ కేటగిరీ సెకండ్ గ్రేడ్ టీచర్ అండ్ లాస్ట్ స్కేల్ డ్రాన్ డీడీఓ కోడ్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ ఎంప్లాయీ గ్రూప్ అనేది ఎంప్లాయీ ఆర్ కాంటింజెంట్ అని ఉంది, దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎంప్లాయీ సబ్ గ్రూప్ అనేది ఏమొస్తుందంటే స్టేట్ గవర్నమెంట్ అయితే మనకి స్టేట్ గవర్నమెంట్ అని మనకి ఎవరికి ఏది అప్లికబుల్ అయితే అది ఎంటర్ చేస్తాం. ఎంప్లాయీ ప్రజెంట్ స్టేటస్ అప్రూవ్డ్, ప్రొవిషనరీ డిక్లేర్డ్ ఆర్ ప్రొవిషనర్, రెగ్యులరైజ్డ్ అండ్ టెంపరీ మనకి ఏది అప్లికబుల్ అయితే అది మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎంప్లాయీ ప్రజెంట్ వర్కింగ్ స్టేటస్ డిప్యుటేషనా లేదా ఫారెన్ సర్వీసా, లీవా, రెగ్యులరా ఏదైతే అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది స్టేట్ అడగడం జరిగింది. ఇవన్నీ మనకు తెలిసినవే మ్యాక్సిమం. మన స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాం ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేస్తాం. ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట, ఏ డిస్ట్రిక్ట్ అనేది. నెక్స్ట్ మండల్, ఆ డిస్ట్రిక్ట్లో ఏ మండలం అనేది కూడా మనం సెలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత విలేజ్, ఏ విలేజ్ అనేది కూడా మనం సెలెక్ట్ చేస్తాం. తర్వాత పిన్ కోడ్ కూడా మనం ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఇండియన్ ఈ విధంగా. నెక్స్ట్ లోకల్ స్టేటస్ కూడా సేమ్ ఈ విధంగా స్టేట్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తాం.
స్టేట్ని సెలెక్ట్ చేసిన వెంటనే స్టేట్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ రెవెన్యూ డివిజన్, నెక్స్ట్ మండల్, నెక్స్ట్ డిఫరెంట్లీ ఏబుల్డ్. సెలెక్ట్ మనం నో అయితే నో 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 క్లిక్ చేస్తాం. ఒకవేళ డిజేబుల్డ్ ఏదైనా ఉంటే ఆ డిజేబుల్డ్ సంబంధించినటువంటి ఏదైనా మనం ఉంటే దానికి పర్సంటేజ్ ఆఫ్ డిజేబుల్డ్ మన పర్సంటేజ్ ఎంత ఉంది అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది పర్సంటేజ్. నెక్స్ట్ చూజ్ ఫైల్, అప్లోడ్ స్కాన్డ్ కాపీ ఆఫ్ మెడికల్ సర్టిఫికేట్. డిజేబుల్డ్ సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ని మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఇందులో ఫైల్. నెక్స్ట్ అప్లోడ్ స్కాన్డ్ కాపీ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ గార్డెన్. ఆ అపాయింట్మెంట్ ఆఫ్ గార్డెన్ని అపాయింట్మెంట్ చేసినట్లుగా ఉన్నటువంటి ఆ ఫైల్ మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్లో ఐడెంటిఫికేషన్ మార్క్స్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఆర్ సర్వీస్ రిజిస్టర్. ఎస్ఎస్సి రిజిస్టర్ ప్రకారం మనకు ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి ఏమున్నాయో ఒకసారి మనం చూసి ఆ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి ఇందులో మనం ఎంటర్ చేస్తాం. హైట్ ఇన్ సెంటీమీటర్స్లో హైట్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకి ఎస్ఆర్లో ఉంటుంది, లేకపోతే మనకి సివిల్ సర్జన్ మనకు మెడికల్ సర్టిఫికేట్ ఇస్తారు కదా, అందులో అయినా మనకి ఎస్ఆర్లో మనం ఎస్ఆర్లో మన సర్టిఫికేట్ సివిల్ సర్జన్ మనం అపాయింట్మెంట్ జాయినింగ్ మొదట్లో ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తారు సివిల్ సర్జన్, అందులో కూడా రాస్తారు. అందులో హైట్ అనేది ఉంటుంది, అది కూడా మనం అందులో ఎంటర్ చేయొచ్చు, లేదా మన హైట్ మనకు తెలుసు కాబట్టి మనం ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ అప్లోడ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఆర్ ఎస్ఆర్ ఎక్స్ట్రాక్ట్. అప్లోడ్ స్కాన్డ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ కానీ అలా ఎస్ఆర్ ఎక్స్ట్రాక్ట్ అంటే దీని మోల్కి సంబంధించినటువంటి సపోర్ట్ డాక్యుమెంట్ అనేది ఇక్కడ మనం అప్లోడ్ చేసి సేవ్ చేస్తాం. సేవ్ చేసిన వెంటనే ఈ విధంగా ఇప్పుడు అందులో సేవ్ చేసినాక ఇందులో పార్ట్ 1లో మనకి ఎంతవరకు ఏం కంప్లీట్ అయిందంటే ఓన్లీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఫోటో అప్లోడ్ డీటెయిల్స్ అంటే ఇక్కడ లేటెస్ట్ ఫోటో అడిగి మనం లేటెస్ట్ ఫోటో ఆల్రెడీ స్కాన్ చేసి ఉంచుకుంటాం కాబట్టి అందులో మనం చూజ్ ఫైల్ అని క్లిక్ చేయగానే ఇందులో మనం ఇక్కడ ఆల్రెడీ స్కాన్ చేసి ఇక్కడ సేవ్ చేసుకొని ఉంచుకుంటాం. అందులో నుంచి ఫోటోని మనం సెలెక్ట్ చేసి ఓపెన్ చేయగానే మనకు ఫోటో అనేది ఇందులో అప్లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఫోటో ఎట్ ది టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్, ఇది లేటెస్ట్ ఫోటో. ఇక్కడేమో ఫోటో ఎట్ ది టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్ యాజ్ పర్ ఎస్ఆర్లో ఉన్నటువంటి ఫోటో. లేటెస్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళకైతే ఫొటోస్ ఉంటాయి ఎస్ఆర్లో, అది స్కాన్ చేసి కూడా మన ఫోటోని మనం అప్లోడ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, ఈ విధంగా అప్లోడ్ చేసిన ఫోటో ఇక్కడ ఉంటే మనం దాన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తే మనకి ఆ ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫోటో 12 months బిఫోర్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్కి 12 months బిఫోర్ ఎవరైనా ఫోటో 12 months బిఫోర్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్కి ముందుగా ఎవరైనా ఉంటే వాళ్ళకి 12 months బిఫోర్ ఫోటోని అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఫోటో విత్ స్పౌజ్ 12 months బిఫోర్ రిటైర్మెంట్, స్పౌజ్ కూడా 12 months బిఫోర్ రిటైర్మెంట్కి 12 months బిఫోర్ ఉన్నటువంటి ఫోటోని మనం ఇక్కడ అప్లోడ్ చేసి సేవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫ్యామిలీ డీటెయిల్స్. ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ అనేవి మన ఫ్యామిలీ డీటెయిల్స్ ఇక్కడ నేమ్ ఎంటర్ చేస్తాం, సర్నేమ్ ఎంటర్ చేస్తాం, మన రిలేషన్షిప్ ఏంటి అనేది ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా సెలెక్ట్ ఈజ్ అలైవ్ ఎస్ఆర్ నో అని సెలెక్ట్ చేస్తాం, డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేస్తాం, అదేవిధంగా ఆధార్ నెంబర్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది, మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళకి ఏదైనా ఎంప్లాయ్మెంట్ అయితే ఎంప్లాయ్మెంట్ అనేది మనం కూడా అది సెలెక్ట్ చేస్తాం. సెల్ఫా, ఏపీ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్, అదర్ స్టేట్ గవర్నమెంట్, పెన్షనర్, ప్రైవేట్, అన్ఎంప్లాయిడ్, ఏపీ స్టేట్ గవర్నమెంట్, కార్పొరేషన్, లోకల్ బాడీ అండర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్, ఇవి ఏదైతే అది మనం సెలెక్ట్ చేస్తాం. డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేస్తాం. అదేవిధంగా ఇంకొక మెంబర్ని యాడ్ చేయాలనుకుంటే యాడ్ రోని క్లిక్ చేసిన వెంటనే సేమ్ ప్రొసీజర్, మొత్తం డీటెయిల్స్ అన్ని మన ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన వెంటనే ఇంకా ఇంకొక థర్డ్ మెంబర్ ఉంటే థర్డ్ మెంబర్ యాడ్ రోని క్లిక్ చేసిన వెంటనే రో అనేది యాడ్ అవుతూ ఉంటుంది. తర్వాత మనం ఇక్కడ సేవ్ చేస్తాం. సేవ్ చేసిన వెంటనే మనకు డీటెయిల్స్ అనేవి సేవ్ అవుతాయి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. రీడ్ అండ్ రైట్ ఓన్లీ, బిలో 10th class, బిలో ఎస్ఎస్సి అండ్ 10th class, ఎస్ఎస్సి అండ్ 10th class, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, బీఈడి, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, ఎంఈడి, టీటీసీ, పిహెచ్డి. ఇందులో మనకి జనరల్గా మన క్వాలిఫికేషన్స్ అనేవి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎస్ఎస్సి నుండి మనం ఎస్ఆర్లో ఎంటర్ చేస్తాం కాబట్టి ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ నుండి మనం క్వాలిఫికేషన్స్ మనం చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ స్ట్రీమ్ ఆర్ బ్రాంచ్ నేమ్, మన 10th classలో మొత్తం అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఆల్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేస్తాం. అది ఇంటర్మీడియట్ అనుకోండి ఎంపీసీ, బైపీసీ, ఆ విధంగా ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేస్తే బ్రాంచ్ ఎంపీసీ, బైపీసీ అట్లా సెలెక్ట్ చేసుకుంటే ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యామనేది
ఎంటర్ చేస్తాం. స్కూల్ ఆర్ కాలేజ్ యూనివర్సిటీ, కాలేజ్ ఆర్ స్కూల్ ఆర్ యూనివర్సిటీ నేమ్ ఎంటర్ చేస్తాం. కంట్రీని సెలెక్ట్ చేస్తాం. అదేవిధంగా ఇండియా ఆర్ అదర్ నెక్స్ట్ కంట్రీని అండ్ స్టేట్, కంట్రీని సెలెక్ట్ చేయగానే స్టేట్స్ డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్, నెక్స్ట్ మండల్, నెక్స్ట్ అప్లోడ్ స్కాన్డ్ సర్టిఫికేట్ కాపీ ఫైల్ సైజ్ మ్యాక్సిమం లిమిట్ ఈజ్ 1 MB. 1 MB కంటే తక్కువ ఉన్నటువంటి ఫైల్ మనం ఏ క్లాస్ టెన్త్ ఆర్ ఇంటర్ డిగ్రీ మనం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఇచ్చినప్పుడు 10th సర్టిఫికేట్ స్కాన్ చేసి అప్లోడ్ చేస్తాం. ఇంటర్ అయితే ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీ, ప్రతిదీ కూడా మనం ఇక్కడ యాడ్ చేస్తాం. ఇంకో 10th యాడ్ చేసినాక ఇంటర్ యాడ్ చేయాలంటే మళ్ళీ యాడ్ రో ఎంటర్ చేయని వెంటనే ఇంకొక మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది యాడ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ 10th, ఇంటర్ ఆర్ డిగ్రీ, ప్రతి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా మనం 10th అయితే 10th, ఇంటర్ అయితే ఇంటర్, నెక్స్ట్ డిగ్రీ అయితే ఆ సర్టిఫికేట్స్ మా స్కాన్ సర్టిఫికేట్ కాపీ, ఆ సర్టిఫికేట్స్ మనం స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటాం. సేమ్ చూజ్ ఫైల్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఆల్రెడీ స్కాన్ చేసుకున్న ఫైల్ మనం సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తే ఇక్కడ ఫైల్ అనేది ఇక్కడ అప్లోడ్ అవుతుంది అనమాట ప్రతిదీ కూడా. ఈ విధంగా మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం చేస్తాం. నెక్స్ట్ అప్లోడ్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఆర్ SR ఎక్స్ట్రాక్ట్. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఉంటే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్స్ ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం, అప్లోడ్ చేస్తాం. లేకపోతే SR ఎక్స్ట్రాక్ట్, SRలో మనం లోకల్ స్టేటస్ అనేది మెన్షన్ చేసి ఉంటే దాన్ని మనం స్కాన్ చేసి కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ అనేవి పర్మనెంట్ అడ్రస్ అండ్ కమ్యూనికేషన్ అడ్రస్. పర్మనెంట్ అడ్రస్ అనేది మన హౌస్ నెంబర్, స్ట్రీట్ 1, స్ట్రీట్ 2 అండ్ సెలెక్ట్ స్టేట్ని సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేస్తాం, మండల్ సెలెక్ట్ చేస్తాం, విలేజ్, పిన్ కోడ్. సేమ్ యాజ్ ఈ పర్మనెంట్ అడ్రస్ అండ్ కమ్యూనికేషన్ అడ్రస్ సేమ్ అయితే మనం ఇక్కడ క్లిక్ చేస్తాం. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ కమ్యూనికేషన్ అడ్రస్ సేమ్ కాకపోతే మళ్ళీ కమ్యూనికేషన్కి మనం అడ్రస్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మనం సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసిన వెంటనే డీటెయిల్స్ కూడా మనకి సేవ్ అవుతాయి. నెక్స్ట్ హోమ్ టౌన్ డీటెయిల్స్. ఇక్కడ హోమ్ టౌన్ డీటెయిల్స్ ఇక్కడ నోట్ చూడండి. ఇక్కడ నోట్ ఇవ్వడం జరిగింది. హోమ్ టౌన్ డీటెయిల్స్ ఆర్ అలౌడ్ టు బి చేంజ్డ్ వన్స్ ఇన్ సర్వీస్లో మనం ఒక్కసారి మాత్రం హోమ్ టౌన్ డీటెయిల్స్ని చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మనం హోమ్ టౌన్ డీటెయిల్స్ స్టేట్ సెలెక్ట్ చేస్తాం, డిస్ట్రిక్ట్, హోమ్ టౌన్ మన సొంత ఊరు ఎక్కడ ఉందో హోమ్ టౌన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. స్టేట్ని సెలెక్ట్ చేస్తాం. అదేవిధంగా స్టేట్ తర్వాత డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేస్తాం. డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత మండల్ని సెలెక్ట్ చేస్తాం. మండల్ సెలెక్ట్ చేసిన తర్వాత విలేజ్ని కూడా సెలెక్ట్ చేస్తాం. విలేజ్ అండ్ పిన్ కోడ్ని సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ నియరెస్ట్ రైల్వే స్టేషన్ రాస్తాం. అదేవిధంగా నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఉంటే ఎయిర్పోర్ట్ రాస్తాం. మండల్ 1, మొబైల్ 1, మొబైల్ 2 మొబైల్ నెంబర్స్ అండ్ మెయిల్ 1, మెయిల్ 2 మెయిల్ మన ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 121 ఆర్ 212 ఇచ్చి మనం సేవ్ చేస్తాం. ఈ విధంగా సేవ్ చేసినట్లయితే హోమ్ టౌన్ డీటెయిల్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ అకౌంట్ డీటెయిల్స్కి వచ్చేసరికి మనకి ఇక్కడ IFSC కోడ్ ఎంటర్ చేస్తాం. IFSC కోడ్ ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే మనకి బ్యాంక్ నేమ్ అండ్ బ్రాంచ్ నేమ్ అనేది డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసినాక అప్లోడ్ ఫ్రంట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్ ఆఫ్ సేవింగ్ అకౌంట్. మనం బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ని మనం ఆల్రెడీ స్కాన్ చేసి సేవ్ చేస్తాం. ఫైల్లో చూజ్ ఫైల్ క్లిక్ చేయగానే ఫైల్స్లో ఉన్నటువంటి దాన్ని మనం సెలెక్ట్ చేసి ఇక్కడ ఓపెన్ చేయగానే మనకి ఇందులో సేవ్ అనేది ఇక్కడ అప్లోడ్ అనేది అవుతుంది. ఈ విధంగా నెక్స్ట్ పాన్ నెంబర్ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ పాన్ కార్డ్ అనేది మనం స్కాన్ చేసి ఇక్కడ పాన్ కార్డు కూడా మనం ఇక్కడ ఫైల్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రొవిడెంట్ ఫండ్ కేటగిరీ. ఇక్కడ ప్రొవిడెంట్ ఫండ్ కేటగిరీలో GPF ఆర్ ZPF ఉన్నాయి. ఇక్కడ మనం ZPF అయితే ప్రొవిడెంట్ ఫండ్ అకౌంట్ నెంబర్ ZPF అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ప్రొవిడెంట్ ఫండ్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తాం. అదేవిధంగా అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ప్రొవిడెంట్ ఫండ్ యొక్క PF స్లిప్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెలెక్ట్ డిస్ట్రిక్ట్, డేట్ ఆఫ్ అడ్మిషన్ టు GPFలోకి ఎప్పుడు అడ్మిట్ అయ్యారు, PF క్లోజింగ్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 31/3/2019 March 31 క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉండేది మనం ఇక్కడ
చేయాల్సి ఉంటుంది. అదే జెడ్పీఎఫ్ కాకుండా సిపిఎస్ అనుకోండి, సిపిఎస్ని క్లిక్ చేస్తే మనకు సిపిఎస్ అనేది ఇంక ఇది క్లోజ్ అయిపోతుంది. మనకి సిపిఎస్ అనేది ప్రొవిడెంట్ ఫండ్ అకౌంట్ నెంబర్ ఇంకా ఉండదు కాబట్టి ప్రాన్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ ప్రాన్ నెంబర్ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ అప్లోడింగ్ సపోర్టింగ్ డాక్యుమెంట్, ప్రాన్ నెంబర్కి ప్రాన్ కార్డ్ అనేది స్కాన్ చేసి పెడతాం. ప్రాన్ కార్డు అనేది ఇక్కడ మనం స్కాన్ చేసి అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ ఏపీజీఎల్ఐ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఏపీజీఎల్ఐ సపోర్టింగ్ డాక్యుమెంట్, ఏపీజీఎల్ఐ బాండ్ ఉంటుంది, బాండ్ మనం స్కాన్ చేసి అప్లోడ్ చేస్తాం, ఏపీజీఎల్ఐ బాండ్ అని. నెక్స్ట్ ఈ విధంగా డీటెయిల్స్ అనేవి పార్ట్ 1లో పర్సనల్ డీటెయిల్స్లో ఎంప్లాయీ డీటెయిల్స్, నెక్స్ట్ ఫోటో అప్లోడ్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, హోమ్ టౌన్ డీటెయిల్స్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఈ విధంగా మనం అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ 2కి వచ్చినట్లయితే సర్టిఫికేట్ డీటెయిల్స్. ఇక్కడ సర్టిఫికేట్ డీటెయిల్స్లో ఇమ్యూటబుల్ సర్టిఫికేట్స్, మ్యూటబుల్ సర్టిఫికేట్స్ అండ్ ప్రాపర్టీస్. ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్, ఇక్కడ మనకి సివిల్ సర్జన్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఉంటుంది. మనకి అపాయింట్మెంట్ స్టార్టింగ్లో మనకి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ మనం ఇక్కడ సర్టిఫికేట్ డేట్ అండ్ సర్టిఫికేట్ని ఇక్కడ ఎంటర్ చేస్తాం. అదేవిధంగా క్యారెక్టర్ అండ్ యాక్సిడెంట్ పోలీస్ వెరిఫికేషన్ రిపోర్ట్ సర్టిఫికేట్ ఉంటే సర్టిఫికేట్ని మనం ఇక్కడ అప్లోడ్ చేస్తాం. అదేవిధంగా అటెస్టెడ్ బై హెడ్ ఆఫీస్ ఫీల్డ్ అప్, ఇది ఎలిగెన్స్ టు ద కాన్స్టిట్యూషన్, ఇది కూడా మనం సర్టిఫికేట్ మనం ప్రిపేర్ చేసి ఎలిగెన్స్ టు ద కాన్స్టిట్యూషన్, మనం ఎలిగెన్స్ అంటే మన యొక్క డిపార్ట్మెంట్ పట్ల మనం విధేయత చూపుతామని చెప్తూ ఒక సర్టిఫికేట్ ప్రిపేర్ చేసి హెడ్ ఆఫీస్ మన డీడీఓ సైన్ అటెస్టెడ్ చేసినటువంటి కాపీని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఓట్ ఆఫ్ సీక్రెసీ, మన జాబ్ పట్ల మన సీక్రెట్ని మెయింటైన్ చేస్తాం అనే దాన్ని కూడా మనం ఒక సర్టిఫికేట్ ప్రిపేర్ చేసి అది మన డీడీఓ చేత అటెస్టెడ్ చేయించినటువంటి కాపీని మనం ఇక్కడ అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ మ్యూటబుల్ సర్టిఫికేట్లో ఇక్కడ మనకి నామినేషన్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ నామినేషన్లో గ్రాట్యుటీ, నెక్స్ట్ జీపీఎఫ్, నెక్స్ట్ ఎన్పిఎస్ అండ్ ఏపీజీఎల్ఐ, ఈ ఫోర్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఏపీజీఎల్ఐ. ఫస్ట్ గ్రాట్యుటీ చూసినట్లయితే ఈ గ్రాట్యుటీలో మనం ఇక్కడ నేమ్ ఆఫ్ ద అంటే ఈ నామినేషన్లు ఎవరికి ఎంత షేర్ ఇస్తానో గ్రాట్యుటీలో కానీ లేకపోతే జీపీఎఫ్లో కానీ లేకపోతే ఎన్పిఎస్, సిపిఎస్ అయితే ఎన్పిఎస్ కానీ లేకపోతే ఏపీజీఎల్ఐ, ఈ నాలుగింట్లో కూడా మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి ఎంత షేర్ ఇస్తున్నాం అనేది ఇక్కడ సింపుల్గా ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ ఫ్యామిలీ మెంబర్స్ని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ మనం పర్సనల్ డీటెయిల్స్లో ఎంటర్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడికి వస్తారు, మనం ఆ ఫ్యామిలీ మెంబర్స్ సెలెక్ట్ చేస్తాం. డేట్ ఆఫ్ నామినేషన్, నెక్స్ట్ పర్సంటేజ్ షేర్ టు బి పెయిడ్ ఫర్ ఈచ్ నామినీ, మనం ఎంతమంది ఒకరైతే 100%, ఇద్దరైతే 50-50 లేకపోతే 70-30 మన ఇష్టం అనమాట. మనం ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఆ విధంగా మనం ఇక్కడ షేర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇద్దరికి ఇవ్వాలనుకుంటే ఇక్కడ యాడ్ రోని సెలెక్ట్ చేసిన ఇంకొకటి, ముగ్గురికి ఇవ్వాలనుకుంటే ఈ విధంగా థర్డ్ రో ఎంటర్ అవుతుంది. లేదా ఒకరికే ఇవ్వాలనుకుంటే ఒక దానిలో మనం 100% అని మనం ఇవ్వచ్చు. నెక్స్ట్ సేమ్ జీపీఎఫ్ కూడా అంతే. జీపీఎఫ్లో కూడా మనం ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసిన వెంటనే నామినేషన్ డేట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం నెక్స్ట్ ఎన్పిఎస్లో నేమ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ ఎంటర్ చేస్తాం, డేట్ ఆఫ్ నామినేషన్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ షేర్ టు బి పెయిడ్ ఫర్ ఈచ్ నామినీ ఇద్దరికి ఇవ్వాలనుకుంటే ఇక్కడ యాడ్ చేస్తాం. లేదు అనుకుంటే ఒకరికి అనుకుంటే అక్కడ 100% అంటే ఇంకా అందులోనే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏపీజీఎల్ఐలో నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ రిలేషన్షిప్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం, నేమ్ మన ఫ్యామిలీ మెంబర్. నెక్స్ట్ డేట్ ఆఫ్ నామినేషన్, పర్సంటేజ్ ఆఫ్ షేర్ టు బి పెయిడ్ ఫర్ ఈచ్ నామినీ, మనం ఒకరైతే 100%, ఇంకా ఎక్కువ అనుకుంటే మనం ఇక్కడ యాడ్ రో అనేది మనం క్లిక్ చేయొచ్చు, సేవ్ చేయొచ్చు. ఈ విధంగా మనం ఇవి మనం ఈ విధంగా మ్యూటబుల్ సర్టిఫికేట్స్ని మనం ఇవ్వచ్చు ఈ విధంగా. నెక్స్ట్ ప్రాపర్టీస్ని చూసినట్లయితే మనం ఇక్కడ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అండ్ మూవబుల్ ప్రాపర్టీస్ 2 టైప్స్ ఉన్నాయి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్లో నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ రిలేషన్షిప్, ఇక్కడ రిలేషన్షిప్ మనం నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ని ఆల్రెడీ ఒక నేమ్ ఉంది, అక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్లో యాడ్ చేసిన నేమ్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీ నేమ్ ఏ ప్రాపర్టీ, హౌసా, ఫ్లాటా, షాపా, అదరా, ల్యాండ్ అగ్రికల్చర్, ల్యాండ్ కమర్షియల్ అనేది ఉంటుంది, అది మనం ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ల్యాండ్ ఎక్స్టెంట్, బిల్డింగ్ ఎక్స్టెంట్ అని రాస్తాం. నెక్స్ట్ స్టేటు, డిస్ట్రిక్ట్, మండల్ అండ్ విలేజ్ అండ్ సర్వే నెంబర్ ఆర్ డోర్ నెంబర్, డిస్పోజ్డ్ acquired or disposed అనేది acquired or disposed and mode of equalization or disposal, date of equalization or disposal and value of equalization disposal in rupees. నెక్స్ట్ అదేవిధంగా పర్మిషన్ obtained yes or no అనేది మనం ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ అప్లోడ్ స్కాన్డ్ కాపీ ఆఫ్ పర్మిషన్
స్కాన్ కాపీ ఆఫ్ ప్రాపర్టీ పర్మిషన్, ఫైల్ సైజ్ మ్యాక్సిమం లిమిట్ ఈజ్ 1 MB. ఆ విధంగా ఇంకొక అనదర్ ఫ్యామిలీ మెంబర్ని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ రో అని కొట్టగానే మనం ఇంకొక ఫ్యామిలీ మెంబర్స్ మనం యాడ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనం మూవబుల్ డీటెయిల్స్ అనేవి ఈ విధంగా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, మ్యూటబుల్ సర్టిఫికేట్స్లో ఇమ్యూవబుల్ ప్రాపర్టీస్ని ఇవ్వచ్చు. నెక్స్ట్ మూవబుల్ ప్రాపర్టీస్లో ఏముందో ఒకసారి చూద్దాం. ఇందులో మూవబుల్ ప్రాపర్టీస్లో ఏమైనా మనం ఫ్యామిలీ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ప్రాపర్టీ నేమ్ గోల్డ్ ఆర్ సిల్వర్ ఆర్ కన్జ్యూమర్ డ్యూరబుల్, డిపాజిట్స్, లోన్స్, వెహికల్స్, ఫర్నిచర్, షేర్స్, అదర్స్. ఈ విధంగా మనం మన ప్రాపర్టీ నేమ్ని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన వెంటనే సేమ్ acquired or disposed, mode of acquisition or disposal, and date of acquisition, disposal, value of acquired disposal in rupees, intimated to government or not intimated government, yes or no అనేది మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా అప్లోడ్ స్కాన్ కాపీ ఆఫ్ ప్రాపర్టీ పర్మిషన్, ఫైల్ సైజ్ మ్యాక్సిమం లిమిట్ ఈజ్ 1 MB. 1 MB కంటే తక్కువ ఉన్నటువంటి ఫైల్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. యాడ్ రో, ఇంకో ఫ్యామిలీ మెంబర్ని యాడ్ చేసేటప్పుడు ఆ విధంగా యాడ్ రో అనేది మనం క్లిక్ చేస్తాం. ఈ విధంగా ఇమూవబుల్ ప్రాపర్టీస్ అండ్ మూవబుల్ ప్రాపర్టీస్ అనేవి మనం యాడ్ చేస్తాం. ఈ విధంగా పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అనేవి డీటెయిల్స్ అనేది ఈ విధంగా ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ పార్ట్ 3 అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.